వినండి యేసరావు గారు, ఇక్కడ కమిషన్లు తీసుకోవాలన్నా కమిషన్లు ఇవ్వాలన్నా ఎక్కడ అవుతుందండి? ఏవైతే మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల డిస్టిలరీస్ అన్ని కూడా నారాయణ గారు ఒక్క నిమిషం అండి. నారాయణ గారు డిస్టిలరీకి కూడా ఆయన ఆమోదం ఇవ్వలేదు, పర్మిషన్ ఎక్కడ ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీస్ ఎవరో రాలేదు, కొత్త బ్రాండ్లు ఎక్కడ మేము ఇవ్వలేదు. అవి ఎప్పుడైతే 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లే జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో వచ్చినాయి, అవే నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. కంక్లూడ్ చేద్దామండి. నారాయణ గారు జస్ట్ మీరు దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. విచారణకు ఎందుకు హాజరు కాలేదు దానికి సంబంధించి జస్ట్ కంక్లూడ్ చేయండి సార్. థ్యాంక్ యూ. నేను అదే చెప్తా ఉన్నామ్మా, ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి న్యాయ ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర న్యాయ సూచనలు తీసుకుంటారు. తద్వారా వాళ్ళకున్నటువంటి ఆ న్యాయవాదులు ఇచ్చినట్టు సలహాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. తద్వారా విచారణకు ఖచ్చితంగా హాజరవుతారండి. ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన పిలిచినప్పుడు ఆయన హాజరు కాలేదే,